ఈ సంవత్సరం మారనరా, ఇది 2026. ఈ సంవత్సరం పోతే బాగుండు అనుకుంటా, ఎక్కడికి అనుకుంటుందేమో జిమ్ కి. ఏ సంవత్సరంలో ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు అన్ని మంచి జరగాలి. నా వాళ్ళు మోసం చేయకుండా మంచి హ్యాపీగా ఉంటే చాలు. हिंदी बोल. హిందీలోనా? न्यू ईयर के हैप्पी दिन है. అన్నగారి మాట దశగ్రీవ పాట తెగిపోవాల్సిందే. తెగిపోయి నువ్వు లాస్ట్ కి మాంచగా మిగిలాల్సిందే. ఆ పతంగి ఇంకో పతంగి దగ్గర పోవాల్సిందే. సూపర్ స్టార్ పవరే పతంగం. ఇంకొక మాంచం స్ట్రాంగ్ ఉండాలి. ఆల్రెడీ పెళ్ళి. తెచ్చుకొని మనకంటూ కాళ్ళ మీద నిలబడితే ఎవరు ఇప్పుడు నువ్వు అంబడుతున్నావా? ఏదో నేను చచ్చిపోయిన రోజులు మా డాడీ నా దగ్గరనే ఉండాలని చెప్పేసి నేను నన్ను కూడిపేస్తున్నారు కాబట్టి అందుకే ఇంకెవరిని నమ్మొద్దు అని ఫిక్స్ అయ్యి గడిచిన కాలం గాయం ఏదో చేసిన మంచి పొజిషన్ లో ఉండాలి. అరే నా బిడ్డ ఈ పొజిషన్ లో ఉంది అని మా ఇంట్లో వాళ్ళు గర్వంగా చెప్పుకునేలాగా చేసుకుంటాం. బతుకంటే బడి చదువు అనుకుంటే అతి సులువు పొరపడి సంవత్సరం నెగిటివ్ థింక్ తీసేసుకొని పాజిటివ్ వాళ్ళని నాతో పాటు 2026 తీసుకెళ్తా. అయితే నేను లేను అందులో. నువ్వు ఉంటానే, ఎవరు లేకపోయినా ఒకటి ఉంటుంది. జతగా జగమై కదిలే పాదా కాదురా, ఈ పట్టపగలు బీర్లేంది ఎన్ని సంవత్సరం. సో గైస్ చాలా డేస్ నుంచి వీడియోస్ చేయలేదు, ఎందుకంటే లైక్ ఇక డిసెంబర్ స్టార్టింగ్ నుంచి ఎలక్షన్స్ అని పాండిచ్చేరి ట్రిప్, అరుణాచలం అన్ని చోట్లకి వెళ్ళాం. అండ్ మెయిన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇయర్ అయినా మీ అందరి లైఫ్లో ఐ మీన్ చాలామందికి నాకు తెలిసిన ఫ్రెండ్స్ అవ్వచ్చు, సబ్స్క్రైబర్లు వచ్చి చాలామంది దగ్గర 2020 చాలా వరస్ట్ ఇయర్ అని విన్నాం. సో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈ న్యూ ఇయర్ అయినా మీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. సో ఒకసారి మన టీం దగ్గరికి వెళ్ళి లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజల్యూషన్ ఉంటుంది కదా, సో ఎవరి రిజల్యూషన్ ఏంటో తెలుసుకుందాం. అండ్ నా రిజల్యూషన్ వచ్చేసి లైక్ డ్రింకింగ్ అలవాటు కొంచెం, సో అది కూడా మానేసి ఇంకా ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ చేస్తూ బద్ధకం మానేసి డైలీ కొంచెం యాక్టివ్గా ఉందాం అనుకుంటున్నాం. సో మన టీం దగ్గరికి వెళ్ళి ఎవరెవరికి ఎలాంటి రిజల్యూషన్ ఉందో తెలుసుకుందాం. I have already done 1 lakh transaction, right? 1 lakh transaction చేసినా ఫోన్ లేదు ఫస్ట్ 1 lakh అన్న 1 lakh ఎన్సోనలో టేపానా క్యాలిక్యులేటర్ ద పీపుల్ ఆర్ డిస్కసింగ్. అసలు ఎందుకు వచ్చారే? అరే ఈ సంవత్సరం మారనరా, ఇది 2026. నేను నా రిజల్యూషన్ నేను తీసుకున్నా, నాది నేను చెప్పేసిన. సో ఈ సంవత్సరం నుంచి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అసలు ఎట్లుందాం అనుకుంటున్నావు? అదే నేనైతే ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈ సంవత్సరం కాకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఒకటే అనుకుంటున్నా, ఈ సంవత్సరం కాకపోయినా ఈ సంవత్సరం పోతే బాగుండు అనుకుంటా, ఎక్కడికి అనుకుంటుందేమో జిమ్ కి. ఏ సంవత్సరంలో ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఈ సంవత్సరం పక్కా 100% పోకపోతే జున్ను మీద వద్దే ఒట్టు మీద గట్టు అంటే ఈ సంవత్సరం అంట, వచ్చే సంవత్సరం కాదు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అంటే 2026 రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను. అది మా చెల్లి చేతిలో రాతలు తప్ప మంతులు లేవన్నా. చెప్పనా పని చేసిన నా చేతిలో రాతలు తప్ప నెలలు లేవు. ఓకే అది మ్యూజిక్ వేసుకో, నవ్వుతాం, నవ్వే తీసుకో. డన్ అన్నా చెప్పనా.
మనుషులు పెద్ద మనుషులు ఈ సంవత్సరం నుంచి ప్రతిసారి అనుకుంటా ఈ చెడ్డ దోస్తాన్ని బంద్ చేద్దామని ఏ సంవత్సరం అయితే లేదు ఈ సంవత్సరం నుంచి బంద్ చేస్తా. నువ్వు ఎందుకు మర్చిపోయి ఇంకొచ్చింది చెడ్డలోకి ఎక్కువ వచ్చినావు, ఎక్కువ చెడ్డలోకి వచ్చినావు. ఇప్పుడు నువ్వు చెడు పక్కనే కూర్చున్నావు అంటున్నాడు. అది కదా వాడు వేరేది అంటున్నాడు. సర్లే బాయ్, నువ్వేం చేద్దాం అనుకున్నావు? ఏంటిది ఈ సంవత్సరం ఏం మారదాం అనుకుంటున్నావు అసలు? మనిషి లాంటి దూరం ఉండు మనిషి. అంటే శనగపిండిల విషయం ఈ సంవత్సరం రెజల్యూషన్ ఏంటంటే అదే కొత్త సినిమాలు తీసుకుంటా, కొత్త ప్రపంచాన్ని చూద్దాం అనుకుంటా. వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఆయన ప్రపంచాలు ఎన్నో చూసిండు, మళ్ళా కొత్త ప్రపంచం యూట్యూబ్ మానేస్తారంట. వెబ్ సిరీస్ ఇలా పంచాయతీలన్నీ ఇంట్లోకి వెళ్ళి దూరం ఉండి పోయి నా పని నేను చేసుకొని మా అమ్మాయిని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. అదే యూట్యూబ్ మానేస్తా అంటుండు సీదా. అక్కడ పోతున్నా యూట్యూబ్ సరదా వంటలక్క దగ్గర పోదాం. సో గైస్ చెప్పండి. చెప్పు అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ కాదు, న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్. సో Happy New ఇప్పుడు Year అందరికీ. ఈ సంవత్సరం రిజల్యూషన్ ఏం చెప్పు? ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? 2026 అయితే హ్యాపీగా జాబ్ చేసుకొని ఎవరి గోళ లేకుండా మంచిగా ఉండాలి. పెళ్లి పెతంత్రాలు ఏమి ఇప్పుడు కాకుండా ఒక 2-3 ఇయర్స్ వరకు ఏం చేయకుండా హ్యాపీగా ఉండాలని అనుకుంటా. కానీ ఇది అవ్వదు. అన్ని మంచి జరగాలి. నా వాళ్ళు అనేటోళ్ళు మోసం చేయకుండా మంచి హ్యాపీగా ఉంటే చాలు. అంతే, ఇంకేం లేదు. సరే అండి, నేనైతే మోసం చేయలేదు ఇప్పుడు, అందుకు కావాలంటే చెప్పు. నీకు చెప్పురా, నువ్వేం చేద్దాం అనుకున్నావు చెప్పి ఈ సంవత్సరం? ఇలాంటిదని ఏం లేదన్న, ఏమని చెప్పాలా, మంచిగా ఒక స్టేజ్లో ఎదగాలని. హాయ్ జీన్సెస్ కరియా. ఇందాకే కదా ఆడేసాను మళ్ళీ. నువ్వు లేకుండా నేను చెప్పి ఎంత సరే చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరికి, సబ్స్క్రైబర్లకి. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అంటగా ఎంత కొత్త సంవత్సరం వచ్చిన టైం అదే ఉంటుంది మనం. నువ్వు ఇన్స్టాలో కొట్టే రీల్స్ ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ డైలాగ్ అయినది అదే కావచ్చు. సంవత్సరాలు చేంజ్ అయితే ఏమో కానీ నువ్వు కొట్టినావు కాబట్టి అదే గుర్తొచ్చి చెప్పిన బ్రో. ఈయనంతా నిబ్బాయేసాడు. ఆయన బాయ్ అంటావా బాయ్ అనే రకమైన నీ మీద ధ్యాన్ పెట్టురా, వాడు నిన్ను ఆపుతుండంటే పండ పెట్టెరా. కొత్త సంవత్సర శుభాకాంక్షలు. అబ్బా చిట్టి రిజల్యూషన్ చెప్పు. ఒక్క నిమిషం, నువ్వు నేను ఒకటి చెప్తాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. హిందీ బోల్. హిందీలోనా? న్యూ ఇయర్ కి హ్యాపీ దినే. అన్నగారి మాట దశగ్రీవ పాట హ్యాపీ న్యూ ఇయర్. అరే సరే నీ కొత్త సాల్ అంటున్నాయి. రిజల్యూషన్ చెప్పు, కొత్త రిజల్యూషన్. అబ్బా 2025 లో చాలా అంటే చాలా బాధలు ఇబ్బందులు అన్ని. ఇప్పుడు 2026 నుంచి రోజు హ్యాపీగా ఉండాలి. ఎవరు జోకులేస్తే ఆడపోయి నవ్వుకుండా కూర్చుంటే బాధలన్నీ వదిలేస్తా ఎప్పుడు ఖుషి ఉండాలని అనుకుంటా. ఎందుకంటే ఈ ఇయర్ లో ఏడ్చినంత ఏ ఇయర్ ఏడ్చలేదు. ఆ బాధల్ని ఎగిరిపేస్తా. హ్యాపీ కోరుకుంటున్నా. ఇవన్నీ బాగుంటే ఫస్ట్ నీ దగ్గర నుంచి చదవాలి. ఒక మనిషి మనుషులంతా మాయరే దేఖో రే దేఖో రే. నిజం అదే పోవాలి. అది ఎట్లుందంటే పట్టుకోలేకున్నట్టు ఎంత కావాలి ఎగిరి పతంగులు పట్టుకుంటావు తెగిపోవాల్సిందే. తెగిపోయి నువ్వు లాస్ట్ కి మాంచాలాగా మిగిలాల్సిందే. ఆ పతంగి ఇంకో పతంగి దగ్గర పోవాల్సిందే. పైకి పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. ఇక్కడ మాంచాలి నువ్వు ఇంకొక మాంసం స్ట్రాంగ్ ఉండాలి. ఆల్రెడీ పెళ్ళి ఇష్క విష్క నీతేలే లేచరే లేచరే. నీకు ఇంకో పతంగి రావాలంటే మాంజ స్ట్రాంగ్ ఉండాలి. అంటే వచ్చేటోళ్ళు కూడా స్ట్రాంగ్ ఉండాలి అదే అర్థం.
ఏమన్నట్టు దీనికి అర్థం కాలేదు. సరేలే సరే నువ్వు చెప్పి సరే స్కైన్ చెప్పిండా Resolution అంటే ఏంది? కయ్యన్నా నేను చెప్తా ఉండు. ఇక నుండి ఏ పోర్ల దగ్గరికి పోకుండా ఏ పోర్ల కోసం ఏడవకుండా కన్నా నానా అని అనకుండా గంట ఫోన్ మాట్లాడకుండా మా అమ్మ చూపించిన పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినా అంటాడు ఆయన. ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే, ఎవరితో మాట్లాడినా సరే ఎండ్ ఆఫ్ ది డే మా అమ్మ చూపించిన పిల్లలే చేసుకుంటా, ఇది ఫిక్స్. ఎందుకు నీ టేస్ట్ చూసాము మాట్లాడతాడు అన్ని చేస్తాడు, తర్వాత కాకపోతే సైలెంట్ ఏడుస్తాడు పాపం. నేను ఎందుకు ఏడుస్తాను? Reels ఉంటాయి. ఏం బతుకురా బాబు, ఇగో ఇట్లుంటది ఇట్లా, అది నా- ఏం బతుకురా బాబు. ఒక మీకేం వస్తుంది నేను చెప్తా చెప్పు. ఏం అది చూడండి సిగ్గుతుంది సిగ్గా ఏంటంటే పెళ్లి చేసుకుంటే ఇవాళ సిగ్గని. రెజ్యులేషన్ ఏంటిది అంటే Resolution, Resolution. లోషన్ Resolution. రెజల్యూషన్ రెజ్యూమ్ కాదు రెజల్యూషన్. రిజ్యూమ్ అంటే ఏంటి తెలుసా? ఎటుకన్నా గుడ్డు పోయినప్పుడు నేను న్యూ ఇయర్ నుండి ఏది మార్చుకుంటున్నా అంటే జల్లీలు ఇవ్వాలి ఫస్ట్ అది మ్యాన్షన్ తాపులు ఉన్నాయి. సో ఫస్ట్ మనకంటూ గుర్తింపు తెచ్చుకొని మనకంటూ కాళ్ళ మీద నిలబడితే ఎవరు ఇప్పుడు నువ్వు అంబడుతున్నావా? ఏదో వేరే వాళ్ళ కావాలని తెలిసింది నేను చెప్తా ఇನ್ನು. మా దగ్గర పైసలు అన్ని రోజులు ఆ రోజు ఇస్తామా, తర్వాత ప్రమోషన్ల కోసం బెబ్బెబ్బెబ్బెబ్బ అని చెప్పేసి అడుక్కుంటాం. అట్లా అడుక్కోవాల్సిన సిచ్యువేషన్ రాకుండా ఫస్ట్ మా డాడీ గురించి చెప్తాం. మా డాడీ నేను చచ్చిపోయినన్ని రోజులు మా డాడీ నా దగ్గరనే ఉండాలని చెప్పేసి నేను అది అవ్వదమ్మా అని అనుకోవచ్చు. మా డాడీ అనుకున్న తర్వాతకి నేను ఎట్లా బతకడం కాబట్టి తర్వాత నా ఆస్తి అంతా మా తమ్ముడికి వస్తుంది. ఆ లోపల ఖుషి అవుతుండేమో. నువ్వు నీ ఆస్తంతో 2 ఫోన్లు కొనుక్కుంటావు మంచిగా, ఐఫోన్లు. ఫస్ట్ ఒకటి ల్యాప్టాప్ ఉండడం. అడుగు. కన్నయ్య ఇట్రా, ఫోన్ సౌండ్ నాపి ఇట్రా. కన్నయ్య ఇప్పుడు ఆస్తి ఉంది కదా, పైసలు అన్నీ నీకు వచ్చినాయి అనుకో, ఏం చేస్తావు దాంతో? ఏం కొనుక్కుంటావు? ఫోన్లు ఏం చేస్తావు? మన ఏం చెప్పి తెలుసా కాదు, ఫోన్లో ఏమొస్తాయన్నా మీరు ఊకే ఫోన్లు చూస్తారు ఏమంటారు. ఫోన్ ఇంకా కారు ఉంటావు. ఏం బొమ్మ కారు? అంత ఆస్తి పెట్టి బొమ్మకారు కొట్టవా? అరే దాన్ని నాకు ఇచ్చారా, నేను కొనిస్తాను నీకు మంచి మంచి కాదు. అంతే అంతే. సరే చెప్పు జిన్సీ. ఇందాకనే అక్కడ చెప్పినాము చెప్పలేదులే. లైఫ్ లో ఇలాంటి పరిచయం చేసుకోవద్దని చెప్పి. నేను 2026 నుండి నేను కూడా పైసలు కమాయించాలని ఫిక్స్ అయిపోయినా. ఎవరిని నమ్మొద్దు అని ఫిక్స్ అయిపోయినా. ఎవరిని నా సొంత అని అనుకోవడం కూడా ఆపేస్తా. నాది నేనే ఉందామని ఫిక్స్ అయినా. అండ్ ఎవరికి ఎక్కువగా అవైలబుల్ గా ఉండొద్దు అని ఫిక్స్ అయినా. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టే ఉంటా ఎవరైనా సరే. ఎందుకు అంటే నా అనుకున్న వాళ్ళే నన్ను కూడిపేస్తున్నారు కాబట్టి, అందుకే ఇంకెవరిని నమ్మొద్దు అని ఫిక్స్ అయినా. గడిచిన కాలం గాయం ఏదో చేసిన. అండ్ ఈ 2026 లో ఖచ్చితంగా నా ఇంట్లో వాళ్ళకి నేను ఏదో ఒకటి చేసి తొందరగా పెళ్లి చేసుకోను. ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా అయ్యేలాగా ఏదన్నా చెయ్యాలి. నేను మంచిగా ఒక మంచి పొజిషన్లో ఉండాలి. అరే నా బిడ్డ ఈ పొజిషన్లో ఉంది అని మా ఇంట్లో వాళ్ళు గర్వంగా చెప్పుకునేలాగా చేసుకుంటా. బతుకంటే బడి చదువు అనుకుంటే అతి సులువు పొరపడి. అంతే. ఓకే నువ్వు చెప్పవా? చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలా? ఏం చెప్పలేదు. నేను కూడా సేమ్ మా ఇంట్లోనే మంచిగా చూసుకోవాలి పైసలు. ఈ సంవత్సరం నెగిటివ్ పీపుల్ని తీసేసుకొని పాజిటివ్ వాళ్ళని నాతో పాటు 2026 తీసుకెళ్తా. అయితే నేను లేను అందులో. నువ్వు ఉంటానే, ఎవరు లేకపోయినా ఒకటి ఉంటుంది. నువ్వు కూడా ఉంటావు. ఇందాక స్నాప్ నుంచి తీసేసిన అన్నావు. నువ్వు కూడా ఉంటావా అని అన్నాడే. అట్లన్నావా? జోగులన్నా ఏమన్నాడు తెలుసాక? వద్దని చెప్పి స్నాప్ నుంచి రిమూవ్ చేసిన అడుక్కున్నారు వాళ్ళు అని చెప్పినాడు. రిమూవ్ చేసిన అందరిని.
నన్ను కూడా ఇష్టం. తీసినప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ యాడ్ చేయమన్నావు. 2026 లేదు నేను నిజంగా చెప్తున్నా, మంచిగా మా ఫ్యామిలీకి పైసలు ఎక్కువ రావాలి, నేను సంపాదించి మా ఇంట్లోకి ఇవ్వాలి. ఎప్పుడు మా ఫ్యామిలీ సిచ్యువేషన్ లైక్ తినడానికి కూడా చాలా కష్టపడుతుండే అప్పుడు. సో అలాంటి రోజు మళ్ళీ తిరిగి రావద్దు. ఇప్పటి నుంచి మా ఇంట్లో నాకు వచ్చే దాంట్లో ఎంతో కొంత మా ఇంట్లోకి ఇచ్చి మా ఫ్యామిలీ మంచిగా చూసుకొని ఒక సొంత ఇల్లు ఉంది, కానీ దానికి కొంచెం మా చెల్లికి ఇవ్వాలి కాబట్టి ఎంతో కొంత. సో మా చెల్లి పెళ్లి చేసి గ్రాండ్గా, ఇంకా మా పెళ్ళి అయ్యే టైంకి మా అమ్మ నాకు సపరేట్ ఇల్లు ఇవ్వాలి, అదే నా కోరిక. నేనైతే 2026 అప్పులు చేద్దాం ఫిక్స్ అయ్యాను. నేనైతే 2026 సేమ్. నేను 2026 రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ అయిపోదామని. నేను ఇన్స్టాగ్రామ్ కొనేద్దాం అనుకుంటున్నా. రోజు కొని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఎప్పుడెప్పుడు సన్నగా అవుతాను అని కూడా అనుకుంటున్నా. అది అవును కానీ పని. ఎందుకంటే పొద్దున్న లేస్తే బుక్ సో గైస్ మీ రిజల్యూషన్ ఏందో కూడా మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మేము ఇప్పుడు చెప్పిన వాళ్ళ దాంట్లో ఎవరి రిజల్యూషన్ ఎక్కువ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. అంతేగాని ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు కొట్లాడుకోకండి. నీ రిజల్యూషన్ అంటే లైక్ ఈ 2025 అట్లాగా మొత్తం గుడిసిపోయింది రా. ఈ 2026 అయినా మంచిగా జరగాలి. సో మా ఫ్యామిలీకి కొంచెం మంచి ఎక్కువ పైసలు పంపించాలి, వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టద్దు అనుకుంటున్నాను. సో నీ రిజల్యూషన్ ఏం చెప్పు. నా రిజల్యూషన్ నాదేం లేదు గైస్, నెక్స్ట్ ఇయర్ మ్యాక్స్ ఇల్లు కట్టాలని ఉంది. సో అదే మెయిన్ నా రిజల్యూషన్. ఎందుకంటే ఇంకా ఏజ్ వచ్చేస్తుంది, తమ్ముడు వాళ్ళని కూడా సెట్ చేయాలి కాబట్టి నా మెయిన్ రిజల్యూషన్ అయితే అదే. ప్లస్ ఇంకోటి ఏమంటే నెలకి కనీసం 10 వీడియోలు అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో. చాలా ట్రై చేస్తున్నా. నేను మొన్న 10 రోజుల క్రింద వచ్చా, నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది అర్జెంటుగా రా ఇంటి గురించి మాట్లాడాలని. మొన్న బయలుదేరినా మళ్ళీ టికెట్ క్యాన్సిల్ అయింది. అట్లుంటాయి, నేనేం చేయలేకపోతున్నా. మ్యాక్స్ నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తా. 10 వీడియోస్ అన్నా మంత్లీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. రెండు మ్యాక్స్ 20 వీడియోస్ అప్లోడ్ చేస్తా. అందరినీ అడిగన్నా. అందరూ లాస్ట్ ఇంకొకడు మీ యాంటీ ఫెలోనే ఉంది. నా యాంటీ కాదన్నాడు, ఆడికి అర్థం కాలేదన్నా. కొట్టుకుంటాను బాబు, ఫస్ట్ వాళ్ళు అడుగుతాడు ఏం చేస్తాడు. ఆడు విడిచిపోయిందంటాడు, నాతో గొడవ పెట్టుకో. రాత్రి పెద్ద గొడవ అయిపోయింది మా ఇద్దరికి. చూస్తున్నాను కాదురా, ఈ పట్టపగలు బీర్లేంది ఎన్ని సంవత్సరాలు ఎట్లాగో నీ దగ్గర కూర్చిపోయింది అంటున్నాను. చూడు నా పదం కూర్చిపోయింది ఆల్రెడీ. అసలు ఏమైందని చెప్పి నాకు ఏం కావట్లేదు. నా లైఫ్ చాలా మంచిగా ఉండే, నేను ఎవరైతే నమ్మానో వాళ్ళని మోసం చేశారు. మీ పిల్లలు మా పిల్ల ఎక్కడో ఉంటుంది, మనకేం తెలుసు. మనకి వీరు ఎక్కడ ఉందో చెప్పండి, చెప్తాం నువ్వు. సరే అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఈ సంవత్సరం ఏదన్నా మంచి జరగాలంటే ఏమనుకుంటారు? నీ రిజల్యూషన్ ఏంటి సంవత్సరం 2026? 2026లోనా? ఒకవేళ మంచి జరగాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్, నేను సింగిల్గా ఉండి లైఫ్ ఇయర్ మొత్తం సింగిల్గా ఉండి మంచిగా ఇంట్లో వాళ్ళు చెప్పి పెళ్లి చేసుకొని, వద్దు లవ్ గివ్వు ఇవన్నీ ఏమొద్దు, లైఫ్ సెట్ చేసుకొని ఫస్ట్లో ఏదో జబర్దస్త్ చేసుకుంటాను, అదే జబర్దస్త్కి మళ్ళీ వెళ్ళి సద్దమండతో మళ్ళీ ఎస్ఆర్ టీమ్ విషణ శ్రీనాథ్తో మంచిగా వీడియోస్ కొట్టుకుంటా ఉంటే చాలా. అంతే, నాకు లవ్ వద్దు ఏమొద్దు. చాలా 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 తెలుసుకునేసిన కాలంతే, ఇంకా ఇంకేం మనకేం లేదు. సో గైస్ అందరూ అయిపోయారు, ఎవరిని అడిగినా అదే అంటున్నారు. ఈ సంవత్సరం మొత్తం కుడిసిపోయింది. సో ఈ సంవత్సరం మంచి మా టీం వాళ్ళకి మీకు అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మిస్టర్ వంశీ అఫీషియల్.